అప్పట్లో రానాది 'ఘాజీ' అని ఒక సినిమా వచ్చింది. చాలా బాగా సక్సెస్ అయింది. ప్రధానంగా ఏది పాకిస్తాన్ సబ్‌మెరైన్ ఆ రోజుల్లో మన విశాఖ తీరంలో మునిగిపోయింది. అదేమో టెక్నికల్ రీజన్స్‌తో మునిగిపోయిందని ఆళ్ళు చెప్తే, మనమే దాన్ని ధ్వంసం చేశామన్నటువంటి విషయం మన సైన్యం చెప్తది. ఆ 'ఘాజీకి' సంబంధించి ఇప్పటికి కూడా కథలు కథలుగా ఉంటుంది. ఇది నిజమా కాదా ఇయన్నీ కేవలం కల్పితమా అంటే పచ్చి నిజమన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. ఈ మధ్యనే సముద్రపు అంతర్భాగంలో ఉన్నటువంటి పరిస్థితులని చూసేందుకు గాను ఒక సరికొత్త విజువల్ క్యామ్స్‌ని ఎక్విప్‌మెంట్‌ని తయారు చేసింది భారత్ DRDO. దాని ద్వారా సముద్రం అడుగున, ఎందుకంటే ఎందుకు సముద్రం అడుగున చూడాలంటే షిప్స్ అడుగు నుంచి వెళ్ళాలి. ఏది సబ్‌మెరైన్స్. అలా వెళ్ళాలంటే ఆ రూట్ కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ రూట్‌ని చెక్ చేసుకున్న తర్వాత కానీ వెళ్ళాలి. లేకపోతే ఆ కింద ఏదైనా ఏ కొండలో గిన్నెలో ఉంటే దాన్ని గుద్దుకుని పేలిపోతాయి. కాబట్టి అట్లాంటిది రూట్ సెట్ చేస్తారన్నమాట. అందుకోసం ఈ సరికొత్త ఎక్విప్మెంట్ ఇప్పుడు దేశంలో వాడుతున్నారు. అట్లాంటి ఎక్విప్మెంట్ విశాఖ నేవీకి కూడా ఇస్తే, ఆ నేవీ ఈ 'ఘాజీకి' సంబంధించిన శిథిలాల, ఆ నేవీ చేస్తున్నటువంటి పరిశోధనలో 'ఘాజాకి' సంబంధించిన శిథిలాలు బయటపడ్డాయి. అప్పుడు కూరుకుపోయినటువంటి, అప్పుడు చచ్చిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అవి కనబడ్డాయి. రూల్ ప్రకారం అట్లా బయటికి తీయకూడదు, ఎందుకంటే యుద్ధంలో అలాగుంది కాబట్టి. అందుకని బట్ అది 'ఘాజీ' ఆనవాళ్ళు మన తీరంలోనే మునిగిపోయింది అన్నటువంటి నిజం మరొకసారి ధృవీకరణ అయింది. అదే ఆ రోజున సినిమాకి సంబంధించింది. ఈ 'ఘాజీకి' సంబంధించి ఏం జరిగింది అన్నటువంటి చూస్తే, ఇది వాస్తవంగా అమెరికా వాడు పాకిస్తాన్ వాడికి ఇచ్చినటువంటి గిఫ్ట్. దాన్ని UNS డయాబ్లోగా వ్యవహరిస్తారు. అమెరికా 1963లో పాకిస్తాన్కి లీజుకి ఇచ్చింది. ఇస్లామాబాద్ నౌకాదళంలో ఇదే తొలి అటాక్ సబ్‌మెరైన్. 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు బంగ్లాదేశ్ వార్ టైంలో వచ్చినటువంటి టైంలో భారత్ని నాశనం చేయడానికి గాను భారత్కి సంబంధించినటువంటి INS విక్రాంత్ని దెబ్బతీయడానికి ఇక్కడికి పంపించారు ఆ సబ్‌మెరైన్ని. బయటకు కనిపించకుండా వచ్చేటప్పుడు మనకి తెలియలేదు. అయితే ఇలా వస్తోందన్నటువంటిది మన వాళ్ళు ముందుగా ఇంటెలిజెన్స్ సమాచారం అందుకుని INS విక్రాంత్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే పోర్టుకి, వైజాగ్ నుంచి ఇదే ఇక్కడి నుంచి INS విక్రాంత్ని వేరే పోర్టుకి తరలించేశారు, మన INS విక్రాంత్ని. అయితే అండమాన్ దీవుల దగ్గర దానికి దాచేశారు. ఆ ప్లేస్లో మన వైజాగ్ తీరానికి సంబంధించినటువంటి డెకాయిని INS రాజ్పుత్ని పంపించారు. రాజ్పుత్ అక్కడ ఉంది. కావాలని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు అక్కడికి వచ్చేసి సబ్‌మెరైన్ సముద్ర అంతర్భాగంలో దాచి ఉందని తెలుసు. అందులో అక్కడ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు మనది సాఫ్ట్వేర్ను కూడా ట్రాక్ చేస్తారని తెలుసు. మామూలుగా యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో పర్సనల్ మెయిల్స్ కానీ ఇవి పంపించకూడదు. అందులో ఉన్నటువంటి ఒక నేవీ అధికారి ద్వారా వాళ్ళ ఇంటికి మెసేజ్ పెట్టినట్టుగా ఒక మెయిల్ పెట్టించారు. నేను ఇట్లా 'ఘాజీలో ఉన్నాను, సో చోట ఉన్నాము సముద్రంలో, త్వరలో ఇంటికి వస్తాను అన్నటువంటి. దాన్ని బేస్ చేసుకుని 'ఘాజీ' మూమెంట్ ప్రారంభించింది దీన్ని దెబ్బకొట్టడానికి. అది ఎక్కడుందో లొకేట్ అవ్వగానే మన దగ్గర ఉన్నటువంటి టార్పిడోలతో దాన్ని కుప్పకూల్చేసాం. బూడిదైపోయింది. దాదాపు 90 మంది అనుకుంటా పాకిస్తాన్ సైనికులు కూడా చనిపోయారు. ఆనాడు విధ్వంసమైంది వాళ్ళకి అతిపెద్ద దెబ్బ. బంగ్లాదేశ్ వార్లో పాకిస్తాన్ ఓటమికి అతిపెద్ద కారణం అదే. లేకపోతే ఆ రోజున మన నేవీ మొత్తాన్ని దెబ్బతీయడానికి వచ్చినటువంటి 'ఘాజీ' కూలిపోయింది. ఇప్పుడు అది మరొకసారి గుర్తు చేసుకోవడానికి కారణమైనటువంటిది ఈ తాజా పరిశోధన.